ఏమవుతూ ఉందంటే కరిగిపోతూ ఉంది. ఏమవుతుందంటండి? కరిగిపోతుంది. ఒకసారంట ఆదివారం ప్రార్థన జరుగుతూ ఉన్న సమయంలో ఆ సంవత్సరం వర్షాలు ఇంకా పడలేదంట. ఆ సంవత్సరం వర్షాలు పడలేదంట. అయితే వారందరూ కూడా ప్రార్థన చేశారు. వారందరూ కూడా ఆరాధన సమయంలో ప్రార్థన చేసి అయ్యా వచ్చే వారం దేవుడికి 7 రోజులు గడిపించారు. దేవుడికి 7 రోజులు గడిపించారు. అయ్యా వచ్చే ఈ ఆదివారం మరలా మేము అందరం ప్రార్థన చేస్తాం. అయితే వర్షాన్ని కురిపించాలి. దేని కురిపించాలి? వర్షాన్ని కురిపించాలి అని అందరూ ప్రార్థన చేశారు. 7 రోజులు అయిపోయింది. మరలా ప్రార్థన వచ్చింది. అందరూ కూడా వచ్చారు. మరలా అందరూ కూడా ప్రార్థన చేశారు. అయ్యా మేము ప్రార్థన అయిపోయి వెళ్ళిపోయే లోపు వర్షం పడాలి. వర్షం పడాలి. మరలా ప్రార్థన చేశారు. అయితే వారి ప్రార్థనను ఒక పాప వినింది. ఇప్పుడు ఆ ఆరాధన కూడికలోనే వినింది. వచ్చే ఆదివారం వర్షం పడాలని ప్రార్థన చేసాం. ఖచ్చితంగా పడుద్దని ఆ పాప వస్తా గొడుగు తీసుకొని వస్తుందంట. ఎండేం బాగా కాస్తుంది. ఆ సమయంలో వాళ్ళు అడిగారంట, ఎందుకమ్మా ఈ గొడుగు అన్నారంట. ఎందుకు ఈ గొడుగు? ఇప్పుడు మేము ప్రార్థన చేశాం, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, సంఘస్థులు ప్రార్థన చేశారు. ఇదిగో ఈ ఆదివారం వర్షం పడాలని కాబట్టి వర్షం పడుద్ది, నేను తడవకుండా రావడానికి గొడుగు తీసుకొని వెళ్తాను, వెళుతూ ఉన్నాను అని అన్నప్పుడు ఆ దారిలో ఉన్న వాళ్ళు కొంతమంది నవ్వారంట. కొంతమంది వాళ్ళు ఏదో చెబుతూ ఉంటారు, అవన్నీ జరుగుతాయి అంటావా అని నవ్వారు. అలాగే ఆ ప్రార్థన మందిరంలో కూడా కొంతమంది ఆ పాప చూసి దేనికమ్మా అని అడిగితే, మనం ప్రార్థన చేశాం కదా, ఇప్పుడు ప్రార్థన అయిపోయి వెళ్ళే లోపు వర్షం పడిద్ది కదా, నేను తడవకుండా వెళ్ళటానికి ఈ గొడుగు తీసుకుని వచ్చాను అని వారితో చెబితే వారిలో కూడా కొంతమంది నవ్వారంట. వారిలో కూడా కొంతమంది, పిచ్చిదాన మనం ప్రార్థన చేస్తాం, ఒకసారి జరగకపోవచ్చు కానీ ఆ చిన్న పాప మాత్రము ఇదిగో ప్రార్థన చేస్తే విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఏదన్నా చేస్తాడని ఆ పాప ఆ నమ్మకం ఉంచింది. వారితో కూడా చెప్పింది. ఆరాధన ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. అలాగే చివరి సమయంలోకి వచ్చింది. మరలా ఇంకోసారి పాస్టర్ గారు విశ్వాసులు ప్రార్థన, అయ్యా నువ్వు వెళ్ళే లోపు వర్షం పడాలి అని ప్రార్థన చేశారు. అయితే ప్రార్థన అయిపోయింది, వర్షం స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వర్షం స్టార్ట్ అయింది, వర్షం పడుతూ ఉంది. వారందరూ చర్చిలో అయిపోయారు. ఆ పాప మాత్రం గొడిగేసుకొని ఇంటికి వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.